హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వెన్నెల ప్రజ్ఞ. ఈ వీడియోలో మనము శ్రీశైలంలో స్వామివారి ప్రధాన దేవాలయానికి 2 కిలోమీటర్ దూరంలో శ్రీ ఏమారెడ్డి మల్లమ్మ గారి కన్నీరు అనే ఆలయానికి అయితే వచ్చాము. ఈ ఆలయం అయితే చాలా పురాతనమైన, శ్రీశైలానికి వచ్చే భక్తులు ప్రతి ఒక్కరూ చూడదగినటువంటి యాత్రాస్థలం అనే మనము చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. శ్రీశైల మల్లికార్జున స్వామివారి పరమ భక్తురాలైన మల్లమ్మ గారు 14వ శతాబ్దంలో ఉత్తర కర్ణాటక ప్రాంతంలో నాగిరెడ్డి మరియు గౌరమ్మ దంపతులకు జన్మించారు. హేమారెడ్డి గారి కుమారుని వివాహం చేసుకుని వివాహానంతరం అత్తగారింటిలో చాలా బాధలనైతే అనుభవిస్తారు. ఇదే యాక్చువల్లీ మనకి హేమారెడ్డి మల్లమ్మ గారి దేవాలయము. ఇక్కడ లోపల వీడియోస్ కానీ ఫొటోస్ కానీ అలో లేదన్నమాట. అత్తగారింటిలో చాలా బాధలను అనుభవిస్తున్న మల్లమ్మ గారు శ్రీశైలానికి చేరుకొని ఈ ప్రాంతంలో అయితే స్వామివారి పూజలను అయితే చేసుకుంటారు. స్వామివారి పూజలను చేసుకుంటూ తపస్సు చేసుకుంటారు. మల్లమ్మ గారి భక్తికి మెచ్చినటువంటి మల్లికార్జున స్వామివారు దర్శనమిస్తారు. స్వామివారిని దర్శనం చేసుకున్న మల్లమ్మ గారి కంట ఆనంద బాష్పాలైతే వస్తాయన్నమాట. మల్లమ్మ గారి దేవాలయంలో గర్భగుడి నుండి 2 నీటి దారులైతే వస్తుంటాయి. ఇప్పటికీ భక్తులు ఆ నీటి దారులనైతే మల్లమ్మ కన్నీరని నమ్ముతారు. ఇక్కడ మల్లమ్మ గారు అయితే ఈ ప్రాంతంలో ఒక గోశాలనైతే తయారు చేసుకొని ఇక్కడే స్వామివారి పూజలను అయితే చేస్తూ ఉండేవారని ఇక్కడ స్థల పురాణం అన్నమాట. ఈ ప్రాంతంలో ఇప్పటికీ మనము మల్లమ్మ గారు వాడినటువంటి పనిముట్లను, తర్వాత పూజించినటువంటి శివలింగాలను, మల్లమ్మ గారు ఈ ప్రాంతంలో విభూతిని తయారు చేస్తుండేవారని ఇక్కడ స్థల పురాణం అయితే ఉందన్నమాట. ఈ ప్రాంతాలను అయితే మనం ఇప్పుడు చూడొచ్చు. ఇప్పుడు మనం ఇక్కడ మల్లమ్మ గారి ఉయ్యాల అనేసి ఇక్కడైతే తయారు చేశారు. ఇక్కడైతే మనకి వీరభద్రస్వామి వారి దర్శనం కూడా చేసుకోవచ్చు. ఈ దేవాలయ ప్రాంతంలో మనమైతే ఇప్పుడు మల్లమ్మ గారు ఉపయోగించినటువంటి రోలు మరియు రోకలనైతే చూడొచ్చును. ఇక్కడ వచ్చే భక్తులు తమ కోరికలనైతే కోరుకొని ఇక్కడ రోటిలో అయితే ఈ చిన్న రోకలనైతే నిలబెడతారు. అప్పుడు ఈ రోకలి కానీ రోలులో నేరుగా నిల్చున్నట్టయితే తమ కోరుకున్నటువంటి కోరికలైతే త్వరగా నెరవేరుతాయి అనేసి ఇక్కడికి వచ్చేటటువంటి భక్తుల నమ్మకం అనే చెప్పవచ్చును. ఈ ఆలయ ప్రాంగణంలోనే మనము మల్లమ్మ గారి విగ్రహాన్ని అయితే చూడొచ్చును. ఇక్కడ ఆరు బయట. అలాగే ఇక్కడ మల్లమ్మ గారి విగ్రహం ముందర అయితే మనం ఒక శివలింగాన్ని అయితే చూడొచ్చును. ఈ శివలింగం దగ్గర మనము చెవి పెట్టి ఏకాగ్రతతో విన్నట్టయితే సముద్రంలోని అలల శబ్దం అయితే వినబడుతుంది అని ఇక్కడి వారైతే చెప్తుంటారు. ఇప్పుడు మనము హేమారెడ్డి మల్లమ్మ గారు నివసించినటువంటి ఈ పూరి గుడిసెనైతే చూడొచ్చును. చూసారు కదండి ఫ్రెండ్స్, శ్రీశైలంలోని హేమారెడ్డి మల్లమ్మ గారు నివసించినటువంటి, పూజలు చేసినటువంటి ఈ పుణ్యక్షేత్రాన్ని అయితే. ఈ వీడియో ఎలా ఉంది ఏంటి అనేసి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.